స్క్రీన్ అంటే స్క్రీన్ షేర్. ఓకే, స్క్రీన్ కనిపిస్తుంది కదా. ఓకే, యా. ఈ బీపీఎం అనేది ఏంటంటే సే మామూలుగా ఒక బిజినెస్ ఉందనుకో, ఏదన్నా బిజినెస్, ప్రతి బిజినెస్లో ప్రాసెస్లు ఉంటాయి. ఇప్పుడు ఏదన్నా ఒక ఇన్సూరెన్స్ బిజినెస్ అనుకో, ఇన్సూరెన్స్ బిజినెస్లో ఏం జరుగుద్ది, జనాలు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటారు. నేను ఇక్కడ బాగాలేదు అని చెప్పి ఒక రిక్వెస్ట్ పంపిస్తారు. ఆ రిక్వెస్ట్ని కంపెనీ వాళ్ళకి వెళ్ళద్ది. కంపెనీ వాళ్ళు ఆ రిక్వెస్ట్ చూసి నీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ చూసి వాళ్ళు దానికి డబ్బులు ఏదో వేస్తారు. లేకపోతే ఇంకేదో క్వశ్చన్ కావాలంటే క్వశ్చన్లు అడుగుతారు. ఆ క్వశ్చన్లకి ఇన్సూరెన్స్ వాళ్ళకి మనం మళ్ళీ ఆన్సర్లు ఇస్తాం. అట్లా మళ్ళీ వాళ్ళు చూసుకొని ఇట్లా ఏ కంపెనీ అయినా ప్రాసెస్ ఉంటుంది. బేసిక్గా ఒకటిగా చాలా ప్రాసెస్లు ఉంటాయి. ప్రతి కంపెనీ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది, మేనేజర్లు, జూనియర్లు, సీనియర్ మేనేజర్లు, అంటే సాఫ్ట్వేర్ కంపెనీ కాదు, రకరకాల కంపెనీలు. మనం ఇప్పుడు ఏదన్నా మన ఫ్యాక్టరీ తీసుకుందాం. ఆ ఫ్యాక్టరీలో కూడా రకరకాల ప్రాసెస్లు ఉంటాయి. ఒక ప్రొక్యూర్మెంట్ ఒక ప్రాసెస్. ఆ ప్రొక్యూర్మెంట్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎవరెవరు ఉన్నారు, ఎంత ఆర్డర్ చేయాలి, ఆర్డర్ చేసిన ట్రాకింగ్ ఏంటి, అదో ప్రాసెస్. అట్లానే ఇప్పుడు బైక్ సర్వీస్ ఇచ్చాము. బైక్ సర్వీస్ ఇస్తే ఆ సర్వీస్కి ఒక టికెట్ ఉంటుంది. ఆ టికెట్ బైక్ దగ్గరికి వెళ్ళదు. మళ్ళీ ఎప్పుడైనా మనం పోయి నా నెంబర్ ఇది అంటే వాడు సిస్టంలో చూసి నీ ప్రాబ్లం ఇది, నీ ఇంత డబ్బులు కట్టావు అవి చెప్తారు. సో ఇదంతా ఒక ప్రాసెస్. ఇదంతా తయారు చేయడానికి మనం సాఫ్ట్వేర్స్ తయారు చేసుకోవచ్చు. కానీ ప్రతిసారి మనం చేయలేం కాబట్టి బీపీఎంస్ అని కొన్ని వచ్చాయి. బీపీఎం అంటే బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అనమాట. ఈ టూల్స్ ఏం చేస్తాయంటే ఈజీ చేస్తుంది కోడ్ని. నో కోడ్ టూల్స్ అనమాట. అంటే తక్కువ కోడ్తోటే మనం, నో కోడ్ అంటే పూర్తి కోడే ఉండదని కాదు, కానీ తక్కువ కోడ్తోనే మన సిస్టమ్ క్రియేట్ చేయొచ్చు. ఆ సిస్టమ్ని క్రియేట్ చేసి మనం ఒక బిజినెస్కి ఇవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు ఒక బిజినెస్ ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో, మనం ఈ ప్రాసెస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని యూజ్ చేసుకొని ఈజీగా మేనేజ్ చేస్తారు. మేనేజింగ్ కోసం, ఆ ప్రాసెస్ని మేనేజ్ చేయడం కోసం. ఓకే, ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, చెప్తాను. ఓకే, ఏమైనా మధ్యలో ఆపండి, సరేనా? ఇప్పుడు క్లారిటీ ఉందా? ఓకే, ఇది అనమాట బిజినెస్. ఏమైనా డౌట్లు ఉంటే అడగండి మధ్యలో, ఏం ప్రాబ్లం లేదు. మనకేం ఇది స్ట్రక్చర్డ్ ఏం కాదు, నేను కూడా అంత ప్లాన్గా ఏం చేయలేదు, సరేనా? సో ప్రాసెస్ ఆర్ క్రిటికల్ ఫర్ బిజినెస్. సో ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ ఈ ట్రేస్, బట్ ప్రాసెస్ ఆర్ కాంప్లెక్స్. మల్టిపుల్ కంపెనీ డిపార్ట్మెంట్స్, టీమ్స్. ఒక కంపెనీలో చాలా టీమ్స్, డిపార్ట్మెంట్స్ ఉంటే అందరినీ కోఆర్డినేట్ చేయాలి. ఇప్పుడు ఎవరెవరికి ఏమేమి టాస్క్లు ఉన్నాయి, ఆ టాస్క్లు వాళ్ళు కంప్లీట్ చేస్తుంటారు లేదా. ఫర్ ఎగ్జాంపుల్ నీ టీం ఉంది, నువ్వు 10 టీంలు ఉన్నాయి. ఒక టీం అయిపోగా ఇంకో టీం స్టార్ట్ చేయాలనుకుందాం. కానీ ఎవరెవరు ఈ టీం తర్వాత ఎవరు స్టార్ట్ చేయాలి, అలాంటి వర్క్లు ఎన్నో వస్తుంటాయి. ఇవన్నిటికి ఒక ప్లాట్ఫామ్ అవసరం అనమాట. మా పాత కంపెనీలో బీపీఎం వాడేవాళ్ళు, ఇది వాడేవాళ్ళు అనమాట. ఇది బేసిక్గా కంపెనీ ఏం చేసేది అంటే ఫైబర్లు వేసేది అనమాట. ఇంటర్నెట్ ఫైబర్లో వేసేది. ఈ ఇంటర్నెట్ ఫైబర్ వేయడానికి కంపెనీ ఇప్పుడు ఒక ఇంటికల్లోడో ఆఫీస్ వాడో నాకు ఈ లైన్ కావాలని చెప్పి రిక్వెస్ట్ పంపిస్తారు. ఆ రిక్వెస్ట్ మనకు వచ్చినప్పుడు రకరకాల టీమ్స్ అన్నీ ఒక 10-20 టీమ్స్ ఉంటాయి. ఫస్ట్ పోయి సర్వే చేయడము, సెకండ్ పోయి ఫైబర్ తెచ్చుకోవడము, ఆల్రెడీ ఉన్న ఫైబర్ని చెక్ చేయడము, దాన్ని మళ్ళీ కలపడము, దాన్ని టెస్ట్ చేయడము, అన్నీ చేసి ఫైనల్గా ఎప్పుడో పోతుంది. ఈ సిస్టమ్స్ అన్నీ మేనేజ్ చేసేది బీపీఎం అన్నమాట. ఓకే, ఈ బొనిటా బీపీఎం అంటే ఏంటంటే, ఈ బొనిటా వాడే కంపెనీ తయారు చేసింది అనమాట ఈ బీపీఎం. ఇది అటు ఓపెన్ సోర్స్లో కొంత ఉంది, ప్రీమియంగా కొంత ఉంది. ఓపెన్ సోర్స్లో ఉంది కాబట్టి మనం ఈజీగా టెస్ట్ ట్రై చేయొచ్చు. అందుకని ఇది బాగా ఫేమస్ అయిందనమాట. కొంచెం ఈ మధ్య ఫేమస్ అయింది, కొంచెం వాడడానికి కూడా ఈజీగా ఉంటుంది. మా కంపెనీ వాళ్ళు ఇదే వాడేవాళ్ళు అనమాట. ఇప్పుడు నీకు ఒక చిన్న సింపుల్ ప్రాసెస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఓకే, స్టూడియో ఇన్స్టాలేషను. ఈ స్టూడియో ఇన్స్టాలేషను డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని
రన్ చేసుకోవచ్చు అంతే అనమాట. విండోస్కి ఇక్కడ ఉంది ఈఎక్స్ ఫైల్ ఉంటుంది, ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. కమ్యూనిటీ వర్షన్లో మనం చేసుకుంటాం. బేసిక్గా సబ్స్క్రిప్షన్ మనకు అవసరం. కమ్యూనిటీ అంటే ఫ్రీ వర్షన్ అనమాట. ఓకే, కానీ కొన్ని ఎక్కువ ఫీచర్లు దాంట్లో ఉంటాయి. ఓకే, గెటింగ్ స్టార్టెడ్ ట్యూటోరియల్. సరే, మనం డైరెక్ట్గా దిగుదాం వర్క్లోకి. బోయింటే ఇన్స్టాలేషన్ చేసుకున్నాం. ఫస్ట్ స్టెప్ ఏందో చూద్దాం. ఓకే, ఇందాక చెప్పినట్టే క్లెయిమ్ మేనేజ్మెంట్ సిస్టమ్ తయారు చేస్తున్నాం ఫస్ట్. ఓకే, ఇది బెనిటా సాఫ్ట్వేర్ యూఐ అనమాట. ఓకే, ఇది యూఐ. ఓకే, ఇక్కడ మనకు కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ యూఐలో నేను కొత్తది క్రియేట్ చేస్తున్నాను ప్రస్తుతానికి. న్యూ స్విచ్ ప్రాజెక్ట్ అనమాట. స్విచ్ ప్రాజెక్ట్, క్రియేట్ న్యూ ప్రాజెక్ట్, క్లెయిమ్స్ మేనేజ్మెంట్ అని చేస్తున్నాను. ఇప్పుడు మనమే ఒక కంపెనీకి ఇలా సిస్టమ్ తయారు చేయాలి. అలా చేయాలంటే మామూలుగా మనకి ఎంత టైం పట్టుద్ది? వీటన్నిటిని తయారు చేసి, వీటిని అన్నిటిని యూజర్లు తయారు చేసి, సిస్టమ్ తయారు చేసి, సాఫ్ట్వేర్ తయారు చేసేసరికి చాలా టైం పట్టుద్ది. సో ఈ సాఫ్ట్వేర్ని వాడి మనం తొందరగా తయారు చేయొచ్చు, టెస్ట్ చేయొచ్చు. కంపెనీ వాళ్ళకి కూడా అర్థమవుతుంది మనం ఏం చేస్తున్నాం. అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మొత్తం డయాగ్రామ్స్ ఉంటాయి, వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఉంటుందంట. సో బిజినెస్ని సాఫ్ట్వేర్ని కలుపుద్ది అనమాట. ఇది బిజినెస్ వాళ్ళకి ఈజీగా అర్థమవుద్ది, మనకు తయారు చేయడానికి మనకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇది క్లెయిమ్స్ మేనేజ్మెంట్. ఇప్పుడు ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. సో ప్రతి ప్రాజెక్ట్లో ఏముంటాయి, ప్రతి కంపెనీలో ఏముంటాయి? ఆర్గనైజేషన్, జనాలు ఉంటారు ముందు. దీంట్లో శాంపుల్ ఆర్గనైజేషన్ ఇచ్చిందనమాట. ఈ శాంపుల్ ఆర్గనైజేషన్ మనం చెక్ చేసినట్టయితే ఏముంటుంది? ఇది హ్యూమన్ రిసోర్సెస్, ఫైనాన్సెస్, రకరకాల జనాలు, సేల్స్, ఇట్లా రకరకాల జనాలు ఉంటారు. ఆల్రెడీ మనకు ఒక శాంపుల్ ఆర్గనైజేషన్ ఇచ్చింది, ఎందుకంటే మనం టెస్టింగ్ చేస్తున్నాం కాబట్టి. ఇది ఎన్విరాన్మెంట్ అంటే లోకల్, ప్రొటెక్షన్, ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో యూఐ ఇది ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్. ఇది మెయిన్ చేసేది. ఇక్కడ పైన కంట్రోల్స్ ఉంటాయి. మనం ఫస్ట్ తయారు చేసింది మనం ఏం చేస్తున్నాం అంటే, మనం ఒక ఫస్ట్ డయాగ్రామ్ తయారు చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాం అంటే ఫస్ట్ న్యూ ప్రాసెస్ డయాగ్రామ్ తయారు చేద్దాం. ఓకే, న్యూ ప్రాసెస్ డయాగ్రామ్. ప్రాసెస్ డయాగ్రామ్ అనేది బిజినెస్ డయాగ్రామ్ అనమాట. ఇప్పుడు ఏమైంది? స్టెప్ స్టార్ట్ అనేది ఒక ప్రాసెస్ స్టార్ట్ అయినట్టు, అదొక క్లెయిమ్ స్టార్ట్ అవడం అట్లాంటిది అనమాట. ఇలా మనిషి ఉంటే అర్థం ఏంటంటే హ్యూమన్ ప్రాసెస్, అంటే మనిషి దానికి అప్రూవల్ ఇవ్వాలన్నమాట. అట్లా రకరకాల ప్రాసెస్ ఉంటాయి. మనిషి ఉంటాడు, సిస్టమ్తో తయారు చేస్తే అలాంటి రకరకాల ప్రాసెస్ ఉంటాయి. సో ఇక్కడ ఇది ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తున్నాడంటే దీని పేరు మారుస్తున్నాడు, క్లెయిమ్ మేనేజ్మెంట్ అని. సో నేను మారుస్తాను కూడా దాన్ని. మనం ఏం చేస్తున్నాం అర్థమైంది కదా? ఓకే, అర్థమైందరా? ఓకే ఓకే, అనిల్ అర్థమైందా? ఓకే, ఫైన్, గ్రేట్. మాత్రం అర్థమైతే చాలు. ఓకే, ఇప్పుడు ఓకే చేసాం, స్టెప్ చేసాము. ఇప్పుడు స్టార్ట్లోకి వెళ్తాను అనమాట. స్టార్ట్లోకి వెళ్ళేసి దీని పేరు మారద్దాం. ఏం పేరు మార్చుండీడు? సబ్మిట్ క్లెయిమ్. ఓకే, సబ్మిట్ క్లెయిమ్ అని మార్చిండు. దీని తర్వాత రివ్యూ అండ్ ఆన్సర్ క్లెయిమ్. సో ఇది రివ్యూ అండ్ ఆన్సర్ క్లెయిమ్. చిన్నగా పోయింది కొంచెం కూడా. సబ్మిట్ క్లెయిము. దీని కింద ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట. పైన ఏమో ఇది ఉంటుంది. ఓకే, పైన ఏమో సిస్టమ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే కింద వస్తాయి. కింద దాన్ని మార్చవచ్చు అనమాట. ప్రస్తుతానికి జనరల్, దీని పేరు ఒకటే మారుస్తున్నాం, సబ్మిట్ క్లెయిమ్.
స్టార్టింగ్ అనమాట. ఇది ఈ సింబల్ స్టార్టింగ్. యూఎంఎల్ డయాగ్రామ్ చూసుంటారు కదా మీరు. సో సిమిలర్గా ఉంటుంది ఈ సింబల్, స్టార్ట్, ఎండ్ అన్నీ. యూఎంఎల్ డయాగ్రామ్ నేర్చుకున్నాను అనిల్. ఓకే, యూఎంఎల్ డయాగ్రామ్స్ ఇంపార్టెంట్ అనమాట సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. బ్లూ ప్రింట్స్ లాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు దీని పేరు కూడా మారుద్దాం. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి క్లెయిమ్ రాగానే ఫస్ట్ ఎంప్లాయీ ఏం చేస్తాడు, రివ్యూ అండ్ ఆన్సర్ క్లెయిమ్, టాస్క్ టైప్ హ్యూమన్. ఓకే, ఆయన ఇప్పుడు మనం ఇంకోటి అది అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, అది అయిపోయిన తర్వాత రీడ్ ద ఆన్సర్ అండ్ రేట్ ఇట్. మళ్ళీ యూజర్కి, మళ్ళీ కస్టమర్ దగ్గరికి వెళ్ళద్ది. సో దీనైనా క్లిక్ చేసి దాన్ని తెచ్చుకోవచ్చు అనమాట మనకి. ఓకే, ఇది తెచ్చుకున్నాను. ఇది కూడా హ్యూమన్ టాస్క్ కాబట్టి హ్యూమన్ లాగా మారుస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏం పాట రాస్తున్నా, రీడ్ ద ఆన్సర్ అండ్ రేట్ ఇట్. ఓకే, దీని తర్వాత గేట్వే, ఆ ఆన్సర్ కానీ కరెక్ట్గా ఉందా లేదా. ఇప్పుడు ఆన్సర్ కానీ తక్కువ అయితే మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేయాలి. మళ్ళీ ఆన్సర్ గేట్వే అంటే ఇక్కడ నుంచి రెండుగా డివైడ్ అయిపోద్ది అనమాట. అంటే మంచిదా కరెక్ట్, ఇఫ్ ఫర్ సరే ట్రూ ఆర్ ఫాల్స్ లాగా బేసిక్గా. సాటిస్ఫాక్షన్ లెవెల్ డ్రాగ్ చేశాను. దీని పేరు ఏం పెట్టిండు, వాటిని సాటిస్ఫాక్షన్ లెవెల్ అని పెట్టిండు. సాటిస్ఫాక్షన్ లెవెల్ అయితే ఓకే. దీని తర్వాత ఎండ్. దీన్ని ఎక్స్ఆర్ లాగా మార్చమని అంటున్నాడు. ఎందుకు మార్చమని, ఎక్స్ఆర్, అండు, నాటు ఇన్ని ఉన్నారు కదా మీరు. ఇప్పుడు ఎండ్ అనమాట ఫైనల్గా అయిపోయింది ప్రాసెస్. ఇది చిన్న సింపుల్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ అన్సాటిస్ఫై కస్టమర్కి అయితే వేరే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఒకసారి ఇక్కడి నుంచి డీల్ విత్ అన్సాటిస్ఫైడ్ కస్టమర్. అంటే రేటింగ్ అని తక్కువ ఉంటే, కస్టమర్ కానీ రేటింగ్ తక్కువ ఉంటే ఇంకో దగ్గరికి పోతుంది అనమాట. అక్కడి నుంచి ఎండ్కి పోతుంది అనమాట ఫైనల్, ఇంకో ఎండ్. సో ఇప్పుడు మనం సిస్టాన్ని క్రియేట్ చేస్తున్నాం. అదే సాఫ్ట్వేర్ క్రియేట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది. మొత్తం డయాగ్రామ్తోనే మొత్తం సిస్టమ్ని క్రియేట్ చేస్తున్నాం. సో ఇది ఈ డయాగ్రామ్ ఒకటి చూపించాను, అర్థం అవుతుంది వాడికి. ఒక సిస్టమ్ ఒక బిజినెస్ వాడికి పోయేసి నేను ఇది తయారు చేస్తున్నాను అని చెప్తే వాడికి ఓకే ఇది బాగానే ఉంది, ఇక్కడ మార్పులు చేర్పులు కావాలని చెప్తారనమాట. సో అదనమాట అడ్వాంటేజ్. ఓకే, ఎండ్ దీన్ని కూడా మారుతాను. ఇది ఎండ్ కాకుండా ఎండ్ క్లూజర్. అది కూడా వస్తుంది అన్నీ వస్తాయి. ఓకే, ఎండ్ యూజర్, ఎండ్ క్లయింట్ అన్సాటిస్ఫైడ్, ఎండ్ క్లయింట్ సాటిస్ఫైడ్. ఓకే, ఎండ్ క్లయింట్ అన్సాటిస్ఫైడ్. ఓకే అయిపోయింది. వ్యాలిడేషన్ అనేది ఉంటుంది, వ్యాలిడేట్ చేద్దాం. వ్యాలిడేషన్ అనేది వన్ ఇష్యూ ఫౌండ్ అంటే ఏం పట్టింది దీనికి, ఎర్రర్స్. ఆల్ అవుట్పుట్ బటన్ మస్ట్ బి ఓకే ఏదో ఉంటుంది, ట్రూ ఫాల్స్ ఏదో ఉంటుంది బేసిక్గా. సాటిస్ఫాక్షన్ లెవెల్ ఓకే. దీన్ని చెక్ చేసి ఇది గుడ్ డిఫాల్ట్ ఫ్లో, ఇది ట్రూ, బ్యాడ్ డిఫాల్ట్ ట్రూ వచ్చింది. ఓకే
మళ్ళీ వ్యాలిడేట్ చేద్దాం. ఎర్రలేని వార్నింగ్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు. ఓకే, మన ప్రాసెస్ ఇప్పుడు అయిపోయింది అనమాట. ఒక ప్రాసెస్ తయారు చేసాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు మనం డయాగ్రామ్ గీసాం. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం అనమాట. ఇప్పుడు ఇప్పుడు ఆ ప్రాసెస్ అయితే రన్ చేస్తే చూసుకుందాం. ఈ వైలో రన్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు రన్ చేస్తున్నాం. సో రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఒక సిస్టమ్ ఒక యూఐ క్రియేట్ అవుతుంది అనమాట పెద్దానికి. ఇప్పుడు మనం యూఐలో ఫామ్స్ ఏమి యాడ్ చేయలేదు. సో ఇదేంది, పూల్ వాల్టర్ బేట్స్ అనే యూజర్ నేమ్తో లాగిన్ అయింది. వాల్టర్ బేట్స్ అనేవాడు అన్నిటికీ అనమాట, అన్ని యూజర్ లెక్క, వాడే యూజరు, వాడే కస్టమరు, వాడే ప్రస్తుతానికి మళ్ళీ మన రోల్స్ అన్ని అసైన్ చేసుకోవచ్చు. ఓకే, ప్రస్తుతానికి వాల్టర్ బేట్స్ అనేవాడు సర్వాంతర్యామి అనమాట, వాడికి అన్నీ ఉన్నాయి పవర్స్. సో ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్ అని కొట్టాము. నెక్స్ట్ ఏమైంది, స్టెప్ రివ్యూ అండ్ ఆన్సర్ క్లెయిమ్కి వెళ్ళింది. సో రివ్యూ అండ్ ఆన్సర్ క్లెయిమ్కి వెళ్ళింది. దాని తర్వాత ఇది మనం ఏం చేద్దంటే ముందు టాస్క్ లిస్ట్లోకి వెళ్ళొద్దు అనమాట. మనం దాన్ని తీసుకోవాలి, మనకు అసైన్ చేసుకోవాలి. అంటే ఏదన్నా సిస్టమ్ కానీ ఒక గ్రూప్కి వెళ్ళినప్పుడు దానికి ఫైనల్గా ఒక పూల్లోకి వెళ్ళొద్ది. ఆ పూల్ నుంచి మనం తెచ్చుకుంటాం అనమాట. మనం టేక్ అంటే అసైన్ టు మీ, నాకు అసైన్ అవుద్ది. అసైన్ చేసుకొని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. చేసిన తర్వాత ఏమైంది, అయిపోయింది. నెక్స్ట్ అడిగిపోద్ది రీడ్ ద ఆన్సర్ అండ్ రేటెడ్కి వెళ్ళొద్ది. సో రిఫ్రెష్ చేస్తే రీడ్ ద ఆన్సర్ అండ్ రేటెడ్, మళ్ళీ నేను తీసుకుంటున్నాను ఎగ్జిక్యూట్. ఫైనల్గా అయిపోయింది. డీల్ విత్ అన్సాటిస్ఫైడ్ కస్టమర్. ఓకే, వాటి కిందకి వెళ్ళింది, వెళ్ళింది. ఓకే, ఎగ్జిక్యూట్. టేక్ చేయాలి, ముందు తీసుకోవాలి, తీసుకున్న తర్వాత ఎగ్జిక్యూట్. ఓకే, అయిపోయింది. సో ఇది ప్రాసెస్ అనమాట, అర్థమైందిగా. ఇప్పుడు ఆల్రెడీ డన్ టాస్క్ చూద్దాం ఏమన్నా. ఈ మూడు మనం చేసిన పనులు అనమాట. కేసెస్ చూద్దాం సరే ఏముందా. ఇది ఆర్కేడ్ కేసెస్ అంటే అన్నీ అయిపోయిన కేసు ఇదనమాట. దీన్ని డీటెయిల్స్ చూద్దాం సరే. ప్రాసెస్ అనమాట, ఎలా స్టార్ట్ అయింది, ఎలా అయింది అంత అనమాట. ఇదనమాట బేసిక్గా. ఇప్పుడు ఒక ప్రాసెస్ క్రియేట్ చేసాం, మనం సింపుల్ ప్రాసెస్ని క్రియేట్ చేసాం, ఎగ్జిక్యూట్ చేసాం. కానీ ప్రస్తుతానికి డేటా ప్రాసెస్ లేదు, డేటా లేదు, సేవ్ చేయట్లేదు, అన్నీ ఏం చేయట్లేదు. అవన్నీ నెక్స్ట్ టాస్క్లో చూస్తాం. ఏమైనా డౌట్లు ఉన్నాయా యూఐ మీద? అనిల్, ఓకే, పవన్, డౌట్లు ఏం లేవా? ఓకే, నైస్ క్వశ్చన్. ఏం చేస్తారండి మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మన ఫ్యాక్టరీ ఉందనుకున్నాం. ఓకే, మన ఫ్యాక్టరీ వాళ్ళు రకరకాల పనులు పద్ధతి, ఎవడెవడు ఏ పని చేస్తుంటే ఎవరికి అర్థం కావట్లేదు. పైనడికి వాడు ఏం చేస్తాడు, నేను పిలిచి నాకు ఒక సిస్టమ్ కావాలి, సిస్టంలో ఒక పద్ధతి అంటూ ఉండాలి. ఫస్ట్ వీడు చేస్తాడు ఈ పని, తర్వాత వీడు చేస్తాడు, తర్వాత వీడు చేస్తాడు. ఇప్పుడు వరుసగా 100 పనులు వచ్చాయి అనుకుందాం. ఓకే, 100 ఆర్డర్లు వచ్చాయి అనుకుందాం పైనుంచి. ఎప్పుడు ఏ ఆర్డర్ ఎవరో చేస్తుంటో ఎవరికి ఐడియా ఉండదు కదా. ఒక ఆర్డర్ స్టార్ట్ అయిన తర్వాత 100 పనులు ఉంటాయి. ఆ 100 పనులు ఎవరు మేనేజ్ చేస్తారు? అందరు మైండ్లో పెట్టుకోలేరుగా. సో ఒక సిస్టమ్ క్రియేట్ చేసి ఇచ్చామనుకో వాళ్ళకి, వాళ్ళు ఏం చేస్తారు, ఓకే ఒక ఆర్డర్ రాగానే ఏదో వేరే కంపెనీ నాకు ఈ రా మెటీరియల్ నుంచి దీన్ని తయారు చేసామని వచ్చింది ఆర్డర్. మన ఆర్డర్ రాగానే ఫస్ట్ ఒక సిస్టమ్ మెయిన్ దగ్గరికి వెళ్ళద్ది. ఈ సిస్టమ్ తయారు చేస్తే ఏమవుద్ది, మనం ఒక యూఐ ఇస్తాం, ఫైనల్గా ఒక అప్లికేషన్ ఇస్తాం. మీరు దీంట్లో లాగిన్ అవ్వండి, మీకు ఆర్డర్ స్టార్ట్ కాగానే ఎవడో లాగిన్ ఇప్పుడు ఫైనల్గా ఏమవుద్ది, నువ్వేం చెప్తావు అంటే ఫైనల్గా పోయేసి చివరిలో పని చేసుకున్న వాళ్ళకి ఏం చెప్తావు, ఓకే లాగిన్ కాకుండా మీకు ఏమైనా టాస్క్ ఉంటే టాస్క్ చేయమని చెప్తాం అనమాట. సో ఫైనల్గా ఏమవుద్ది, ప్రతి ఒక్కరు వాళ్ళు యూఐ లాగిన్ అయ్యి వాళ్ళు టాస్క్ చేస్తారు అంతే. కానీ సిస్టమ్ అంతా ఆటోమేటిక్గా పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు కింద పనిచేసేవాడికి వాడికి ఏం అవసరం లేదు కదా. ఇప్పుడు ఒక లారీ ఉంది, ఆ లారీలో వాడికి నేను పోయి ఆర్డర్ తీసుకొచ్చి ఇంట్లో వేసిన అంతే కదా, వాడు ఇంకేం పట్టించుకోడు. అట్లానే రెండో వాడు ఏం చేస్తాడు, ఆర్డర్ తీసుకొచ్చి ఏదో ఒక ప్రాసెస్ అంతకంటే ఎక్కువ పట్టించుకోడు. సో ప్రతి లో లెవెల్లో ఉండే వాళ్ళకి జస్ట్ వాళ్ళ టాస్క్ మీద ఇంపార్టెన్స్ ఉంటుంది. హై లెవెల్లో ఉండే వాళ్ళకి మొత్తం దీన్ని ఆర్గనైజ్ చేయడం ఇంపార్టెంట్ ఉంటుంది. ఇదేమవుతుంది, మొత్తం ఆర్గనైజ్ చేయడానికి ఒక ప్రాసెస్ క్రియేట్ చేస్తుంది.
ప్రతి ఒక్కరికి టాస్క్లు వెళ్తూ ఉంటాయి, ఆ టాస్క్లు ఒకటి కంప్లీట్ చేసుకుంటూ ఉంటాడు. సో ఒక్కొక్కడికి ఒక రకమైన టాస్క్లో వస్తుంటే వాడు కంప్లీట్ చేసుకుంటూ ఉంటాడు. అది నెక్స్ట్ వాడికి పోద్ది, ఆ నెక్స్ట్ వాడికి పోద్ది, నెక్స్ట్ వాడికి పోద్ది, నెక్స్ట్ వాడికి పోద్ది. అది ఆ సిస్టమ్ నువ్వు క్రియేట్ చేస్తున్నావు. బేసిక్గా సిస్టమ్ క్రియేట్ చేసి ఒక ప్రాసెస్ని బెటర్ చేస్తున్నావు. లేకపోతే ఏమవుద్ది, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రాసెస్ లేదనుకో, లేకపోతే ఏం జరుగుద్ది, ఎవరెవరు ఎంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 100 మంది పిలిచావు, ఈరోజు 50 మంది పిలిచారు పనికి, ఆ 50 మందికి ఏం చేయాలో అర్థం కాదు. అక్కడేమో 100 పనులు ఉంటాయి ఆల్రెడీ, కానీ ఎవరికి ఏం పని చేయాలో అర్థం కాదు. సరే మేనేజర్లు చేస్తారంటే మేనేజర్లకు కూడా అర్థం కాదు. సో ఈ టూల్ వాడితే ఏం చేస్తారు మేనేజర్, ఓకే 10 మంది దీనికి, 10 మంది దానికి, 10 మంది దానికి ఇస్తారు. వాళ్ళు స్టార్ట్ అనగానే 10 మందికి ఈ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా టాస్క్ అసైన్ చేస్తుంది. వాళ్ళు అసైన్ చేసిన తర్వాత వేరే వాళ్ళు అయిపోగానే వేరే వాళ్ళకి పంపిస్తారు. అట్లా మేనేజర్ ఏం చేస్తారు, పైనుంచి ఇవన్నీ చూసుకుంటూ ఉంటాడు. ఓకే ఎంతమంది, ఎన్ని ఆర్డర్లు వచ్చినాయి, ఎంతమంది ఉన్నాయి. కస్టమర్కి ఏమవుతుంది, కస్టమర్కి కూడా ఒక పంపిస్తాడు, నీ ఆర్డర్ ఎక్కడుంది, నీ ఆర్డర్ ఎవరు చేస్తున్నాడు, వాటికి ఒక క్లారిటీ వస్తుంది. సో బేసిక్గా సిస్టంలో ఒక విజిబిలిటీ తీసుకొని వస్తుంది, ఒక ప్రాసెస్లో ఒక ఈజీనెస్ తీసుకొని వస్తుంది. క్లారిటీ అవుతుందని ఇంకేం డౌట్లు ఉంటాయి, అర్థమైందా? ఇప్పుడు మీ కాలేజీలోనే అర్థం చేసుకో, చాలా ప్రాసెస్లు అన్నీ కరెక్ట్గా ఉండవు కదా. అంటే మామూలు కాలేజీల్లో నువ్వు డబ్బులు కడతావు దేనికో, మేబీ ఒక ఎగ్జామ్కో దేనికో, ఆ హాల్ టికెట్కో దేనికో, లేకపోతే రీఎవాల్యుయేషన్కి అనుకో, అది ఎక్కడుందని జరుగుతుంది, రీఎవాల్యుయేషన్ జరుగుతుందో లేదో తెలియదు, అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు, అది ఎవరు చేస్తుందో తెలియదు. అలాంటప్పుడు ఏమవుతుంది, సిస్టమ్ ఉంటే ఏమవుతుంది, ఓకే నీ రీవాల్యుయేషన్ డబ్బులు కట్టావు, ఇప్పుడు వీటి దగ్గర ఉంది, నెక్స్ట్ వీటి దగ్గరికి పోద్ది, ఫైనల్గా ఈ టైంకి నీకు రిజల్ట్ వస్తుంది. ఆ సిస్టమ్ క్రియేట్ చేస్తున్నాడు బేసిక్గా. ఇంకా ఓకే, ఎట్లాంటి డౌట్లైనా అడగండి, ఏం ప్రాబ్లం లేదు సార్. ఓకే, వర్క్ చేసేవాడు ఇది యూజ్ చేయట్లా, నువ్వు చేసి ఇస్తావు అంతే. వర్క్వాడికి ఫైనల్ గేమ్ పోద్ది. సరే, టాస్క్లో అయితే ఆటోమేటిక్గా అసైన్ అయిపోతుంది. ఇందాక చూసావుగా, ఒక గ్రూప్లోకి వెళ్ళిపోతాయి టాస్క్లు. ఫైనల్గా వాడు ఏమవుతాడు, వాడు లాగిన్ అవుతాడు. అంత అప్లికేషన్ ఇస్తావు, వాడు లాగిన్ అవుతాడు, వాడు లాగిన్ అయ్యి వాడు టాస్క్ చూసుకుంటాడు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నేను రన్ చేశాను అనుకో, ఇప్పుడు నేను లాగౌట్ అవుతాను ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి ఒకటి ఇప్పుడు నేను లాగిన్ అయ్యాగానే నా సిస్టంలోకి వెళ్ళేసి నా టాస్క్ లిస్ట్ ఏమైనా చూసుకుంటాను అనమాట. చూసుకొని ఇప్పుడు ఏం లేవు, ఒకవేళ వస్తే ఆ టాస్క్ లిస్ట్ తీసుకొని పనిచేసి అయిపోగానే అయిపోయిందని చెప్పి సబ్మిట్ చేస్తాను. సాఫ్ట్వేర్ అనేది బేసిక్గా అంతే కదా, వాడేది ఎందుకు వాడతారు సాఫ్ట్వేర్ని, సిస్టమ్ ఇంప్రూవ్ చేయడానికి అంతే. ఓకే ఓకే, నెక్స్ట్ టాప్ అనమాట, డేటా క్రియేట్ చేస్తాం ఇప్పుడు. ఓకే, డేటా కూడా అవసరం. ఇప్పుడు మనకేం డేటా లేదు కదా ప్రస్తుతానికి. ఇప్పుడు డేటా ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను అనమాట నేను. ఇప్పుడు 3 రకాల డేటా క్రియేట్ చేస్తున్నాడు. డిస్క్రిప్షను, ఆన్సరు, మళ్ళీ సాటిస్ఫాక్టరీ లెవెల్. సో ఎట్లా చేస్తానంటే క్రియేట్ ద బిజినెస్ డేటా మోడల్. సో ఇప్పుడు మనం డేటా క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం డేటా క్రియేట్ చేస్తాం అనమాట. న్యూ బిజినెస్ డేటా మోడల్. మామూలుగా ఏం చేస్తుంటే కంపెనీలు కొనుక్కుంటాయి అన్నమాట ఈ సాఫ్ట్వేర్ని, పెద్ద వాళ్ళు డబ్బులు ఎక్కువ పెట్టి చేస్తారు. కానీ ఇప్పుడు మనం కొన్ని ఓపెన్ సోర్స్ వర్షన్స్ ఉన్నాయి, ఇలాంటివి కొన్ని సింపుల్గా ఉంటాయి, మనం కూడా తయారు చేయొచ్చు అన్నమాట. దీని వాడి డిస్క్రిప్షను కొంత ఓపెన్ సోర్స్, అంటే ఇప్పుడు నేను చూపించిన ఓపెన్ సోర్సు, కానీ కొంత పెయిడ్ ఉంటుంది. అంటే కొన్ని హై లెవెల్ వర్షన్స్ పెయిడ్ ఉంటాయి. సాటిస్ఫాక్టరీ
ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నా, స్ట్రింగ్ ఇంటీజర్ క్రియేట్ చేసిండు. ఆప్షనల్ మ్యాండేటరీ, డిస్క్రిప్షన్ మ్యాండేటరీ, మెథడ్ ఆప్షనల్, మ్యాండేటరీ, ఇది ఇంటీజర్. ఇప్పుడు మనం డేటా క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫైనల్గా ఈ డేటా అనేది మనం యూజర్ని చేర్చుకోవడం, సేవ్ చేసుకోవాలి. మనం డేటాబేస్ లెక్కన పెట్టుకోవాలి. మనం డేటాబేస్ క్రియేట్ చేస్తాం అన్నమాట. సేవ్ యువర్ వర్క్ అండ్ డిప్లాయ్. Ctrl+7 డిప్లాయ్ చేస్తే అవుతుంది. డిప్లాయ్ చేస్తే మామూలుగా ఒకసారి ప్యాకేజ్ క్రియేట్ అవుతుంది అనమాట. ఆ ప్యాకేజ్ని ఎక్కడైనా డిప్లాయ్ చేయొచ్చు. ఫైనల్గా వీటి నుంచి ఒక ప్యాకేజ్లా క్రియేట్ అవుతుంది యాక్చువల్గా. ఆ ప్యాకేజ్ వాడి మనం ఎక్కడైనా డిప్లాయ్ చేయొచ్చు అనమాట. ఓకే, రెండు డేటా కూడా క్రియేట్ చేసాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డిఫైన్ బిజినెస్ మోడల్. ఏంది డేటాబేస్. ఇక్కడ మనం బేసిక్గా ఆ డేటాని బిజినెస్ని చేస్తాం. ఇప్పుడు ఫైనల్గా ఏం చేస్తామంటే డేటా అనేది ఒక దగ్గర ఉంటుంది, బిజినెస్లో ఇంకో డేటా ఉంటుంది, సిమిలర్ ఆ డేటాకి మ్యాపింగ్ ఉంటుంది. యూఐ ఒకలా ఉంటుంది. 3 లేయర్లు ఉంటాయి, యూఐ లేయరు, బిజినెస్ లేయరు, డేటా లేయర్. ఏ సిస్టంలోని కామన్. ఒక యాప్లో, ఒక జనాల వాడే యాప్లో ఎక్కువ 3 లేయర్లు ఉంటాయి. యూఐ లేయర్ ఒకటి, బిజినెస్ లాజిక్ ఒకటి, డేటాబేస్ ఒకటి. మనం డేటాబేస్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మనం బిజినెస్ వేరియబుల్స్ క్రియేట్ చేస్తాం అనమాట. బిజినెస్ వేరియబుల్ క్రియేట్ చేయడానికి వాడు ఏం చేశాడు, ఫస్ట్ క్లయింట్స్ మేనేజ్మెంట్, యాడ్ బిజినెస్ వేరియబుల్, టైప్ ద నేమ్ ఆఫ్ బిజినెస్ వేరియబుల్ నేమ్, సెలెక్ట్ ద బిజినెస్ అవుట్పుట్ క్లైమ్, క్లిక్ ఆన్ ఫినిష్. ఓకే, మన బొమ్మ యాడ్ ఉంది, ఇక్కడ బొమ్మ. ఓకే, పేరు మారుద్దాం. ఓకే, చేసాం. ఓకే, అయిపోయింది. దీనికి మ్యాపింగ్ ఇచ్చాం బేసిక్గా అంతే. దాని తర్వాత ఏం చేయమన్నాడు, ఇది చేసాము, అయిపోయింది. ఇది తప్పు చేసాము నేను. ప్రాబ్లం ఒకటే ఉంది కదా, పేరు తప్పు రాసాము అయితే. ఇక్కడ దాని తర్వాత ఏంటంటే డేటా పూల్ వేరియబుల్స్ క్లెయిమ్ అయిపోయింది. నో ద బిజినెస్ వేరియబుల్ యూజ్ ఫర్ ట్రాన్స్ఫర్ కండిషన్ జనరల్, సెలెక్ట్ ద ట్రాన్సాక్షన్ కంటెంట్ సాటిస్ఫైన్ తీసుకొస్తున్నాను. కండిషన్ క్లిక్ ఆన్ పెన్సిల్ ఐకాన్. ఓకే, ఈ కోడ్ కూడా రాయొచ్చు అనమాట బేసిక్గా. అయిపోయింది. ఇక్కడ బ్యాడ్ అని క్లిక్ చేయమన్నాడు. చేసి ఎగ్జిక్యూషన్ డేటా జనరల్ క్లిక్ చేసాడు, 8 పెట్టాడు. కోడ్ కూడా రాయొచ్చు, మధ్య మధ్యలో మనం కోడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట దీంట్లోకి. ఈ కోడ్ ఇప్పుడు ఇది ట్రూ అని మనం ఇచ్చాం డేటాని, అట్లా కాకుండా క్లెయిమ్ డాట్ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఈజ్ లెస్ దాన్ సాటిస్ఫాక్టరీ లెవెల్. ఓకే, మనం ఇందాక డేటా క్రియేట్ చేసాం కదా, అది ఇక్కడ ఇంతకు వచ్చింది. ఈజ్ లెస్ దాన్ 3. 3 కన్నా తక్కువ ఉంటే 5 రేటింగ్లో ఇక్కడికి వస్తుంది అనమాట. ఇందాక ట్రూని ఇచ్చాం కదా, ఇప్పుడు మొత్తానికి ప్రస్తుతానికి ఇచ్చాం అనమాట. దాని తర్వాత పేరు కూడా మార్చుకోమంటుంటుంది, పేరు కూడా ఇది మార్చుంటుంది అంతే. మధ్య మధ్యలో మనం కోడ్ కూడా యాడ్ చేస్తుంది, మొత్తం గ్రూవీలో ఉంటుంది. గ్రూవీ కూడా స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్ డిక్లేర్ కాంట్రాక్ట్స్. ఇందా చెప్పినట్టు 3 అనమాట. వ్యూ,
బిజినెస్ మోడల్ మనం వ్యూ ఇంకా క్రియేట్ చేయలేదు, కానీ హై లెవెల్లో క్రియేట్ చేసాము. బిజినెస్ మోడల్ క్రియేట్ చేసుకున్నాం, బిజినెస్ డేటా, ఫైనల్గా బిజినెస్లో ఏం సేవ్ చేయాలో. మధ్యలో ఏంది, మధ్యలో ఈ బిజినెస్ లాజిక్ ఉంటుంది అనమాట. ఇందాక మన ప్రాసెస్ అంతా ఉంది. యూఐ తోటి బిజినెస్ లాజిక్, బ్యాక్ అండ్ డేటాబేస్. ఏ సిస్టంలోనే కామన్ అనమాట. ఇప్పుడు ఎక్కువ కామర్స్ సిస్టంలో కానీ మ్యాక్సిమం సిస్టమ్స్లో ఇట్లనే ఉంటుంది ప్రాసెస్. ఈ ప్రాసెస్ కానీ నేర్చుకుంటే చాలా అప్లికేషన్ తయారు చేయొచ్చు ఈజీగా. కామర్స్ సైట్లు కానీ, సిస్టమ్స్ కానీ, ఈ ఇన్సూరెన్స్ సిస్టమ్స్ కానీ, అన్ని మ్యాక్సిమం చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఓకే, ఎగ్జిక్యూషన్స్, కాంట్రాక్ట్, యాడ్ ఫ్రమ్ డేటా. నెక్స్ట్ ఓకే, ఫస్ట్ డిస్క్రిప్షన్ ఇస్తున్నట్టుండు, అన్నిటికీ డేటా యాడ్ చేస్తుంది. ప్రతిదానికి సబ్మిట్ క్లెయిమ్ అనే దానికి ఫస్ట్ ఓకే, దీనికి డేటాకి వెళ్ళిండు. పెద్దానికి ఒక్కొక్క సిస్టంలో ఒకటి అవసరం కదా, ఇప్పుడు అది చేస్తాను అనమాట. క్యాన్సిల్ ఉంది. ఇక్కడ ఏం చేశాడు, టూల్కి వెళ్ళాడు, కాంట్రాక్ట్కి వెళ్ళాడు. కరెక్ట్. ఇక్కడ కాంట్రాక్ట్, ఎగ్జిక్యూషన్, కాంట్రాక్ట్స్, ఇన్పుట్, ఎగ్జిక్యూషన్, కాంట్రాక్ట్, ఇన్పుట్, యాడ్ ఫ్రమ్ డేటా. నెక్స్ట్ డిస్క్రిప్షన్, ఫస్ట్ డిస్క్రిప్షన్ ఇస్తా, ఫినిష్. ఓకే, ఇలా అయిపోయింది మనకు అవసరం. సో ఇక్కడ అయిపోయింది. క్లెయిమ్ ఇన్పుట్, డిస్క్రిప్షన్, దీనికి ఆన్సర్ ఇద్దాం అంతేగా. ఆన్సర్ కాంట్రాక్ట్ అనేది బేసిక్గా ఏ డేటా వస్తే, కాంట్రాక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే, కాంట్రాక్ట్ అంటే బేసిక్గా యూజర్ నుంచి ఒక కాంట్రాక్ట్ ఉంటుంది. ఈ కాంట్రాక్ట్ వస్తే ఈ ప్రాసెస్ అయిపోద్ది. ఈ కాంట్రాక్ట్ అంటే ఈ డేటాకి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాసెస్కి కాంట్రాక్ట్ అవసరం. ఇప్పుడు బిజినెస్ అంటే మొత్తం డేటా కదా, కానీ ప్రతి ప్రాసెస్లో ఒక డేటానే ఉంటుంది. ఇప్పుడు యూజర్ నుంచి వచ్చేటప్పుడు జస్ట్ క్వశ్చన్ వస్తుంది, కస్టమర్ ఎంప్లాయ్ నుంచి వెళ్ళేటప్పుడు ఆన్సర్ వెళ్ళద్ది. సో ప్రతిదానికి ఒక కాంట్రాక్ట్ ఉంటుంది అనమాట. ఆ కాంట్రాక్ట్ అనేది డిఫైన్ చేస్తున్నాయి ఇప్పుడు అనమాట. ఓకే, రివ్యూ ఆన్సర్ క్లైమ్, ఇక్కడ ఆన్సర్ వస్తాం అనమాట. ఇక్కడ సాటిస్ఫాక్టరీలో ఇస్తాం. మొత్తానికి ఇదే ఉంది. దీనికేమో ఆన్సర్ ఉంది, దీనికేమో సర్టిఫికెట్ ఉంది. ఓకే ఫైన్, మనకు బాగానే ఉంది అదాక. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనం రన్ చేద్దాం. ఇప్పుడు మనం చూడొచ్చు ఫామ్స్ అన్ని ఆటోమేటిక్గా జనరేట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఏమైంది, ఇక్కడ డిస్క్రిప్షను ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయింది. ఎందుకంటే మనం ఇన్పుట్ ఇచ్చాం అంతే, మన ఆటోమేటిక్ ఫామ్ అనేది తయారైపోయింది. యూజర్ ఇప్పుడు ఏం చేస్తాడు, ఫామ్ ఎంటర్ చేయొచ్చు. ఐ గాట్ కార్ యాక్సిడెంట్ ఆర్ ఐ నీడ్ టు సెటిల్ 10K అమౌంట్, మై ఐడి ఈజ్ 12345. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు క్లెయిమ్. నా క్లెయిమ్ ఇన్సూరెన్స్ అంటే అంతే కదా, క్లెయిమ్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఏమైంది, ఇది ఎవరికి వెళ్ళింది? ఇప్పుడు అంతా మనం ఒక యూజర్తో ఎందుకు చేస్తున్నాం డౌట్ వస్తుంది. ఇప్పుడు ఇతనే అన్నీ చేస్తున్నాను చేయగలడు అనమాట, ఇతనే ప్రస్తుతానికి. కానీ తర్వాత మనం ఒక్కొక్క యూజర్ ఒకటి కూడా చేస్తారనమాట. ఇప్పుడు దీన్ని తీసుకుందాం, టేక్ తీసుకొని ఏం చెప్తాం, ఏమంటాం, యూ విల్ గెట్ ఓన్లీ 5K.
ఆన్సర్ పంపిస్తాం అనమాట. ఇప్పుడేమవుద్ది యూజర్ కస్టమర్కి, ఓకే వీడికి నాకు నచ్చలేదు కాబట్టి నేనేం చెప్తాను, నాకు రేటింగ్ 2 ఇస్తాను, లేకపోతే -1 ఇస్తాను అనుకోండి. ఫైనల్గా ఏమవుద్ది, అన్సాటిస్ఫై కస్టమర్కి వెళ్ళిపోయింది అనమాట. అన్సాటిస్ఫై కస్టమర్కి వాడికి రేటింగ్ తక్కువ ఉంది కదా, అదే 4 ఇచ్చుంటే అయిపోయింది చేసి అమౌంట్ ఫైనల్గా పోతుంది. ఓకే, యా. ఏమన్నా డౌట్లు ఉన్నాయి ఇప్పుడు దాకా? ఫామ్స్ అని ఆటోమేటిక్ క్రియేట్ అవుతుంది చూసారా, మనం ఒక్క లైన్ కూడా యూఐ కోడ్ రాయలేదు ఇప్పుడు దాకా, కానీ ఆటోమేటిక్గా యూఐ క్రియేట్ అయిపోయింది అనమాట. ఓకే, నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. ఇప్పుడు మనం ఫామ్స్ని కస్టమైజ్ ఎలా చేయాలో చూస్తాం అనమాట. ఓకే, ఇందాక మనం ఫామ్ని తయారు చేస్తాం కనుక ఇప్పుడు ఫామ్లు మరీ చిన్నగా ఉన్నాయి ఇన్పుట్లు, దాన్ని పెద్దగా ఎలా చేయాలి అని చూస్తాం. ఓకే, ఫామ్స్ ఇక్కడ క్రియేట్ అని కొడితే ఆటోమేటిక్ క్రియేట్ అవుతాయి అనమాట. ఓకే, క్రియేట్ అయిన ఫామ్ నాకు ఇప్పుడు ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ యూఐ అనమాట. ఇక్కడ నుంచి మనం యూఐ క్రియేట్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా. ఈ పక్క ఏమో అవన్నీ ఉంటాయి, వీటిని డ్రాగ్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. కానీ మనకి జస్ట్ ఈ ఆన్సర్ని పెద్దది చేయాలి అంతే, అంతకంటే ఎక్కువ అవసరం. సో ఇది మనకి ఎంత సైజు ఉంది అన్నీ ఉంటాయి, వీటిని